మనం చూసినట్లయితే కవి కాళిదాసు అని వింటాం. కాళిదాసుడు అయ్యాడన. ఉజ్జయినిపురంలో ఉన్నటువంటి మహాకాలుడు మహాకాళి అమ్మవారికి మహాకాళికి దాసుడు కాబట్టి కాళిదాసు అనే పేరు వచ్చింది. పూర్వం గమనించినట్లయితే కాళిదాసు అమ్మవారి దాసుడు కాకముందు ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఉంటాడు. తన కూతురు పేరు విద్యావతి అని చెప్తుంటారు. తనకి చాలా శాస్త్రం చదువుకున్నాను, నా అంత గొప్పవాళ్ళు లేరు అనేటువంటి అహంభావం కలిగి ఉంటారు. అదంతా కూడా ఆ సభలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కవులు కావచ్చు, దాన్ని జీర్ణించుకోలేకపోతారు. మరి ఏ విధంగా ఆ రాకుమారికి మన సమాధానం చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ వీరికి వివాహ సమయంలో ఒక మూర్ఖుడిని ఇచ్చి వివాహం చేస్తే తనకు ఉన్నటువంటి అహంభావన పోతుంది అని ఆలోచించి ఆ వివాహ వయసు రాగానే స్వయంవరం ప్రకటించగానే ఒక మూర్ఖుని వెతుక్కొని తీసుకురావాలని చెప్పేసి రాజ్యంలో వెళ్తారు. ఆ వెళ్ళేటువంటి సందర్భంలో చాలామంది చూస్తుంటారు, ఎవరి కదిలిచ్చినా పెద్దగా వాళ్ళు కోరుకున్నంత మూర్ఖత్వం వాళ్ళు కనిపించదు. అటువంటి సందర్భంలో వారు ఏం చేస్తారయ్యా అంటే చాలా రోజుల పాటు చూస్తుంటారు. ఒకానొక సందర్భంలో యాదృశ్చికంగా ఒక చెట్టు కొమ్మపై కూర్చొని తాను కూర్చున్న వైపే చెట్టుని కోస్తూ ఒక గొర్రెలను కాస్తున్నటువంటి వాడు కనిపిస్తాడు. చూసి ఏమిటయ్యా ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నా గొర్రెలు ఉన్నాయి కదా మేపుతున్నా, కాస్త ఆకులు తక్కువ పడ్డాయి కాబట్టి దాన్ని కోస్తున్నా అంటే, ఏమిటయ్యా అదే కొమ్మ మీద కూర్చొని నువ్వు కోసుకుంటే నువ్వు కింద పడవా ఏమిటి అంటే, నేను కింద పడడం నేను కొమ్మని కోస్తున్నా, కొమ్మ కింద పడుతుంది, ఎందుకు కింద పడతాను దీనిపై కూర్చున్నా కదా అంటాడంటే. అప్పుడు ఆ మంత్రులు ఆ కవులు నిర్ణయించుకుంటారు, ఇంతకన్నా మూర్ఖుడు ఈ కాలంలో మన రాజ్యంలో కాదు ఎక్కడ ఈ సమస్త భూమండలం వెతికినా దొరకడు కాబట్టి వీడిని ఎలాగలాగా ఒప్పించి మన రాజకుమార్తెకి ఇచ్చి వివాహం చేయాలి అని చెప్పేసి వారు పిలిచి వారితో కాసేపు మాట్లాడి వారికి ఏదో నచ్చచెప్పి ధనం ఇస్తా అని చెప్పి ఆశ చూపో మొత్తానికి ఆ మూర్ఖునికి ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా వీరు కూడా ఆ స్థాయికి దిగజారి మాట్లాడి వారికి చక్కగా ఒక స్వయంవరానికి వచ్చేటువంటి ఒక యువరాజుగా అలంకరించి ఆ సభలో తీసుకొస్తారు. చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు మాట్లాడమని చెప్తారు, 2-3 పదాలు. ఎందుకంటే ప్రశ్నలు వేసేటువంటి వారు కవులు మంత్రులే కనుక వీరు ప్రశ్న వేయగానే వారితో ఒక వర్డ్లో సమాధానం చెప్పగానే మహా గొప్ప పండితుడయ్యా చాకచక్యంగా ఇలా మాట్లాడని చెప్పేసి ఆవిష్కృతం చేసి మొత్తానికి ఆ రాజకుమార్తెకి ఇచ్చి వివాహం చేసే విధంగా అటువంటి సామర్థ్యం కలిగిన పండితుడు అని చెప్పి వీళ్ళు నిర్ధారణ చేస్తారు. తను మనవాడుతుంది, వివాహం అయిపోతుంది. ఆ రోజు ఆ రాజకుమార్తె యొక్క ఆహాన్ని మనం వంచగలిగాము కాబట్టి చాలా పరమ సంతోషపడుతుంటారు.